హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఇక మన కుకింగ్ వీడియోలు చాలా డిలే అయినాయి కదా. ఈరోజు మాత్రం మీ ముందుకు మంచిగా స్పైసీ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో, మన తెలంగాణ స్టైల్లో ఒక బిర్యానీ అయితే పట్టుకొని వచ్చిన చూడురి. ఇక ఈ చికెన్ బిర్యానీకి అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని గట్లనే మొత్తం గరం మసాలా ఆల్ స్పైసెస్ తగిలిచ్చి ఇంత రుచికి సరిపడా సాల్ట్ కూడా చల్లుకొని దాంట్లోనే ఇక మనం తినదగినంత కారం, ఇక అది మీ కారం అంటే మీ ఇష్టం, ఎంత స్పైసీ కావాలంటే అంత తగిలించుకోవచ్చు అనమాట. ఇంత కారం తగిలించుకున్నాక దీంట్లోనే కొంచెం పసుపు కూడా ఇట్లా చల్లుకోవాలన్నమాట. ఇక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చల్లుకొని దంచి పెట్టిన మన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఈ చికెన్లోనే ఒక నిమ్మకాయని అడ్డంగా నరికి ఆ నిమ్మకాయని కూడా ఇట్లా మెత్తగా విసికేసి ఆ నిమ్మకాయతో పాటు దీంట్లోనే లైట్గా ఒక హాఫ్ కట్ట కొత్తిమీర, హాఫ్ కట్ట పుదీనా చల్లుకొని గట్లనే ఇక గిట్ల మంచిగా ఎర్రగా గోలిచ్చిన ఉల్లిగడ్డలు కూడా కొన్ని చల్లుకొని దాంట్లోనే ఇంత చికెన్ మసాలా, గట్లనే గిత్త బిర్యానీ మసాలా, దాంతోపాటు ఇంత దంచి పెట్టిన ధనియాల మసాలా కూడా దంచుకొని మొత్తం ఇట్లా చేయబెట్టి మొత్తం కలిపిపెట్టి దీంట్లో ఒక పావు లీటర్ అంత పెరుగు కూడా పోసుకొని మంచిగా వేసుకోవాలన్నమాట. ఈ మొత్తం కలిపి పెట్టినాక దీన్ని తీసుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో నూకినాం అనుకో మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఇక దాని తర్వాత అయితే ఒక 750 గ్రాముల ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకొని దాంట్లోనే కొన్ని మసాలాలు అన్నీ వేసుకొని దాంట్లో ఇంత పుదీనా చల్లుకొని ఇక ఈ రైస్ని 70% ఉడకబెట్టుకొని పక్క పెట్టుకొని ఎప్పుడైతే ఇలాక మనం మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, ఇక చికెన్ అంతా ఇంత నూనె వేసుకొని ఇగో ఇట్లా బిర్యానీ గిన్నెలు అంతా వేసుకొని ఇగో ఈ 70% కుక్ అయిన రైస్ని ఒక జల్లి గిన్నెలు వేసుకొని దాంట్లో ఉన్న నీళ్ళన్నీ పోవాలన్నమాట. సో ఆ నీళ్ళన్నీ వేయినాక ఇక నేను కూడా ఒక 4 గుట్లు కూడా తలిగించిన దీంట్లో. ఇక 70% ఉడికిన ఈ బాస్మతి రైస్ని ఇట్లా టాప్అప్ కొట్టాల పైనంగా చల్లుకోవాలి ఇట్లా మొత్తం. ఇక పుల్లలు ఉంటాయన్నమాట 70% బాస్మతి అంటే. చూడరి మా బిర్యానీ అయితే కత్తి వస్తుంది, మీరు కూడా ట్రై చేయరు. సో ఇట్లా వేసినాక దీంట్లో ఇక బిర్యానీ మసాలా మాత్రం ఇంత చల్లుకోవాలి ఇట్లా పైనంగా. సో బిర్యానీ మసాలా మీరు ఎంత తింటారో, స్పైసెస్ ఎంత తింటారో అంతగానం చల్లుకోవచ్చు. గట్లనే ఇలాగ ఎర్ర గోలిచ్చిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, గదే ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఇంకా అవి కూడా చల్లుకోవాలి ఇట్లా. ఇవన్నీ చల్లుకున్నాక దీని మీద ఇంత కొత్తిమీర, ఇంత పుదీనా కూడా మంచిగా చల్లుకోవాలన్నమాట. ఈ కొత్తిమీర పుదీనా అయితే మీరు ఒక కట్ట తెచ్చి పెట్టుకొని, నేనైతే అర్ధ కిలో చికెన్కి అర్ధ కిలో బాస్మతి వేసి ఒక పావు కిలో పెరిగేసి చేస్తున్నా ఈ బిర్యానీ. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. బయట అడ్డమైన బిర్యానీలు తినే బదులు ఇంట్లో ఇట్లా చేసుకొని కమ్మగా సంపాదించవచ్చు అనమాట. ఇక చూసిరు కదా మా బిర్యానీకి అయితే మొత్తం రెడీ చేసి పెట్టిన ఇట్లా. సో ఇంత కొత్తిమీర పుదీనా ఇట్లా డెకరేషన్ కొట్టంగానే దీంతోపాటు ఇంత నెయ్యి కూడా తగిలించుకోవాలి. ఈ నెయ్యితోటే మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది కత్తి వస్తుంది అనమాట. ఇగో నేనైతే ఇంత స్టైల్ కూడా ఇంత కలర్ కూడా వేస్తున్నా, మీకు నచ్చితే వేసుకోవాలి లేకపోతే లేదు. యాక్చువల్ ఏంటంటే ఇక మూత బియ్యనికి ఇంత నేను టవల్ చుట్టిన, మీరు టవల్ సేఫ్టీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ మీరు పిండితో కూడా దాన్ని క్లోజ్ చేయొచ్చు. సో దీంట్లో ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు ఇట్లా కడాయి మీద పెట్టి, ఒక 10 నిమిషాలు పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టి ఒక 30 మినిట్స్ ఉడకబెడితే సరిపోతాయి మన బిర్యానీ. సో లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టాలి, హై ఫ్లేమ్లో ఉడకబెడితే మాత్రం కింద అడుగంటుతుంది. సో మా బిర్యానీ మాత్రం రెడీ అయిపోయింది చూడండి. చూసిరు కదా ఖతర్నాక్ ఉంది, ఏ హోటల్ అయినా ఇది దొరకదు. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం కొంచెం దంచు